నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే కిడ్స్పైర్ విధానం. అసలు స్కాలర్ స్కూల్ వారు ఈ అత్యుత్తమ విద్యా సిద్ధాంతాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా పసిపిల్లల రోజువారీ దినచర్యలో ఒక అద్భుతమైన ఆచరణగా ఎలా మారుస్తున్నారో ఈ వివరణలో మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది మీకు తెలుసా? 3 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల మెదడు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన దశ. ఈ దశను బ్రెయిన్ డెవలప్మెంట్ యొక్క గోల్డెన్ పీరియడ్ అని అంటారు. ఎందుకంటే ఆటలు, అనుభవాలు, భావోద్వేగాలు, సంభాషణలు మరియు నేర్చుకోవడం ద్వారా లక్షలాది న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఈ వయసులోనే మెదడు అభివృద్ధి దాదాపు 85 నుంచి 90% వరకు పూర్తవుతుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కిడ్స్పైర్ విధానమనేది కేవలం ఎవరో ఒకరి ఆలోచన కాదు. ఇది జాన్ డ్యూయి, మరియా మాంటిస్సోరీ, ఇంకా హావర్డ్ గార్డ్నర్ వంటి విద్యా దిగ్గజాల అత్యుత్తమ విధానాల అద్భుతమైన కలయిక. అంటే పిల్లల భావోద్వేగ, మేధోపరమైన, సామాజిక మరియు శారీరక వికాసం కోసం, ఒక మాటలో చెప్పాలంటే వారి సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ ఉన్నత సిద్ధాంతాలను ఎంత అద్భుతంగా అన్వయించారో మనం స్పష్టంగా గమనించవచ్చు. దైనందిన దినచర్య. అసలు ఆచరణలో ఇదెలా ఉంటుందో చూద్దాం. పిల్లల ఉదయం పూట దినచర్య నిజంగా ఒక అద్భుతమైన క్రమపద్ధతిలో సాగుతుంది. ముందుగా అసెంబ్లీ, ప్రార్థనతో రోజు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది పిల్లల్లో క్రమశిక్షణను, తోటివారి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఆ తర్వాతొచ్చే సర్కిల్ టైం చాలా ముఖ్యం. ఇక్కడ పిల్లలు ఉపాధ్యాయులతో కలిసి ఒక వృత్తాకారంలో కూర్చుని మాట్లాడతారు. దీనివల్ల వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ భయం లేకుండా ముఖాముఖి మాట్లాడే ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతాయి. తరగతి గది అభ్యాసానికి మరియు ఆ తర్వాత స్నాక్స్ సమయానికి ఈ ఉత్సాహమే అసలైన పునాది. ఆటపాటలతో పాటే ప్రధాన సబ్జెక్టులైన ఇంగ్లీష్ మరియు గణితాన్ని కూడా ఎంతో వినోదాత్మకంగా నేర్పుతారు. అంటే ఇంగ్లీష్ ఫోనిక్స్ ద్వారా ఉచ్ఛరణ, కొత్త పదాలు నేర్పించడం ద్వారా అక్షరాస్యతను పెంచుతారు. అలాగే సంఖ్యలు, ఆకారాలను పరిచయం చేయడం ద్వారా వారిలో లాజికల్ లేదా తార్కిక ఆలోచనను ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సున్నితంగా పిల్లలకు అందజేస్తారు. ఇక్కడ కిండర్గార్టన్ ల్యాబ్ టైం గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక గొప్ప మాట గుర్తుచేసుకోవాలి. నేను వింటే మర్చిపోతాను, నేను చూస్తే గుర్తుంచుకుంటాను, అదే నేను చేస్తే అర్థం చేసుకుంటాను. ప్రయోగాత్మక అభ్యాసానికి లేదా ప్రాక్టికల్ లెర్నింగ్కి అసలైన మూలమిదే. ఇక కథలు చెప్పే సమయానికి, ఆడుకునే సమయానికి మధ్య ఉన్న ఈ అద్భుతమైన బ్యాలెన్స్ని గమనిస్తే స్టోరీ టైంలో పిల్లల ఊహాశక్తి, నైతిక విలువలు, అలాగే భాషను వ్యక్తపరిచే సామర్థ్యం అద్భుతంగా పెరుగుతాయి. అదే ప్లేటైంలో చూసుకుంటే శారీరక దృఢత్వం, బృందస్ఫూర్తి అంటే తోటివారితో ఎలా కలిసి ఆడుకోవాలో నేర్చుకుంటారు. మెదడుకి, శరీరానికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వడమనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా ఆసక్తికరం. పిల్లలు బడి నుండి ఇంటికి వెళ్లే సమయం కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరగటం విశేషం. ఆ రోజు ఏం నేర్చుకున్నారో సరదాగా ఒకసారి గుర్తుచేయడం, వారి భావోద్వేగాలకు ఒక చక్కటి ముగింపు ఇవ్వడం, టీచర్లతో సానుకూలంగా వీడ్కోలు చెప్పడం. ఈ ప్రక్రియ వల్ల పిల్లలు మరుసటి రోజు మళ్లీ ఎప్పుడు బడికి వెళ్దామా అనే ఉత్సాహంతో ఎంతో సంతోషంగా ఇళ్లకు వెళ్తారు. ఇదొక అద్భుతమైన పెడగోజికల్ ప్రాసెస్ అని చెప్పాలి. రెగ్యులర్ షెడ్యూల్కి మించి పిల్లలకి ఇంకేం అందుతుందో చూద్దాం. రోజూ చదువుకోవడమే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, డాన్స్ లాంటివి పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీస్తాయి. ప్రత్యేకమైన పండుగ రోజులు, అందరూ ఒకే రంగు దుస్తులు వేసుకునే కలర్ డేస్ మరియు ఒక నిర్దిష్టమైన థీమ్ ఆధారంగా నేర్చుకోవడం, ఇవన్నీ పిల్లలకి భలే సరదాగా ఉంటాయి. దీని ద్వారా వాళ్లు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను బయటి ప్రపంచానికి, నిజ జీవితానికి కనెక్ట్ చేసుకోవడం చాలా సహజంగా అలవాటు చేసుకుంటారు. మరి ఈ అద్భుతమైన విధానం ఎవరికి అందుబాటులో ఉంటుంది? కరెక్ట్గా చెప్పాలంటే 1.5 సంవత్సరాల ప్లే గ్రూప్ పిల్లల నుండే 4.5 సంవత్సరాల వయసున్న PP2 విద్యార్థుల వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. వారి వయసుకు తగ్గట్లుగా, వారి ఎదుగుదల దశకు తగినట్లుగా ఈ విధానం ఎంత చక్కగా, అనుకూలంగా మారుతుందో మనం గమనించవచ్చు. ఫౌండేషనల్ ఇయర్స్లో ఇది చాలా కీలకం. ఇక చివరిగా 4వ అంశం, రేపటి విజేతలను తీర్చిదిద్దడం. ఈ మొత్తం ప్రక్రియ యొక్క అంతిమ ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, నేడు స్ఫూర్తిని నింపండి, రేపు విజయం సాధించండి అనేది కేవలం ఒక స్కూల్ మోటోనో లేదా ఒక సాధారణ వాక్యమో కాదు. పిల్లలు సహజమైన ఉత్సుకతతో నేర్చుకోవడం,
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదగడం మరియు ఏ విషయంలోనూ వెనకబడకుండా సంపూర్ణమైన వికాసాన్ని సాధించడం అనేదే ఈ కిడ్స్పైర్ పద్ధతి యొక్క అంతిమ లక్ష్యమని ఇది స్పష్టం చేస్తోంది. ఇంత మంచి ఫౌండేషన్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇక్కడున్నాయి. స్కాలర్ స్కూల్లో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ఓపెన్ అయ్యాయి. స్కూల్ ఎక్కడుందంటే హైదరాబాద్లోని బోడుప్పల్ సూర్య హిల్స్ కాలనీలో. ఇక ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే www.scholarschoolhyderabad.com వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న 9700049221 లేదా 8328623412 నంబర్లకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు.